ఎలక్ట్రిక్ ప్రగతి రథ చక్రాలతోటి ఆర్టీసీకి పెద్ద పరేషానే ఉన్నదోల్లా. బయటికి వెళ్తేనే కాదు, డిపోల షెడ్లున్నా మంచిగుంటే అన్న నమ్మిక లేకుంటున్నది. మొన్నట్లా కరీంనగర్ దిక్కు వరుస పెట్టి తొవ్వల మీద అగ్గంటుకున్నాయి. డిపోల సుతం నిప్కలు అంటుకొని ఆర్టీసోళ్లను పరిశాన్ పట్టించి ఫైర్ అన్నలను ఉరుకులు పరుగులు పెట్టించినాయి కదా. ఇక అవి జాలే అన్నట్టు గీడ ఓ బస్సు ఎంత పరేషాన్ చేసిందో చూడుండ్రోల్లా. నాకు నువ్వు తోడు నీకు నేను తోడు మనిద్దరం ప్రయాణికులకు తోడు అన్నట్టే చేతుల చేసుకొని ఆల్మొగల్ లెక్కనే కదులుతున్నాయి కదా కరెంటు బస్సులు. పట్నం దిక్కు తార్నాక కాడ కానొచ్చిందోల్లా ఈ లవ్ సీను. పట్నం జనాలను వానాకాలం ఎండల్లా వడదెబ్బ దాకకుండా తీసుకుపోయే పుష్పక్ బస్సుకే ఉన్న కానుంచి కదలలేని కష్టం వచ్చింది. ఇక ఈ బస్సు పడుతున్న తిప్పలు చూడలేక ఇంకో బస్సు వచ్చి చేతుల చేసి పట్టుకుపోయింది. డీజిల్ బండ్లంటే కొంచెం అటు ఇటైనా డక్క కొట్టి తీసుకుపోయేటోళ్ళు, కానీ పర్యావరణాన్ని కాపాడేటందుకు పట్టుకొచ్చిన కరెంటు బండ్లు కాబట్టి చేతుల చేసింది ఇట్లా మెకానిక్లు. నేను రాను బిడ్డో సర్కారు డ్యూటీకి అంటే బల్మీటికి తీసుకుపోయినరు ఆర్టీసోలు. పొల్యూషన్ ఉండొద్దని సర్కారోళ్ళు కరెంటు బండ్లు తెచ్చి తిప్పలు పడతాంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టే చేస్తున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు. చిన్న చిన్న రిపేర్లకే మూలకు పడుతున్నాయి. ఇంత కొత్త డీజిల్ బండ్లైతే చిన్న చిన్న రిపేర్లతోనే ఎవ్వల ఆసర లేకుండా ముంగటికి కదిలేటాయి. కానీ ఇంత కొత్త ఎలక్ట్రిక్ ప్రగతి రథ చక్రం మాత్రం గజం దూరం కూడా కదలకుండా అయ్యింది. ఛార్జింగ్ బస్సులు కాలుడు చూసి కొన్నిటిని నడపకుండా బంద్ కూడా పెట్టిండ్రు సర్కారోళ్ళు. కానీ తానోటి తలిస్తే దైవమోటి దలిచినట్టే అయిందోల్లా ఛార్జింగ్ బస్సుల కథ. ఇట్లా ఊకూకే ఆగకుండా తాపతాపకు అగ్గిపాలు కాకుండా ఉండే తాకత్ గల్ల బస్సులను తెప్పించి పర్యావరణాన్ని కాపాడాలంటున్నారు ఈ బస్సుల తిప్పలు చూసిన జనాలు.